అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. మార్చి 23వ తారీఖు శనివారం రోజున ధనుస్సు రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల గుండె దద్దరిల్లుతుంది. అది కూడా సాయంత్రం 6 తర్వాత. ఇక ధనుస్సు రాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఎలాంటి ఫోన్ కాల్ వల్ల గుండె దద్దరిల్లుతుంది? ధనుస్సు రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి? సాయంత్రం 6 తర్వాత ఏ ఫోన్ కాల్ వల్ల గుండె దద్దరిల్లుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి గురువు, బృహస్పతి. ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వాహన యోగం అధికంగా ఉంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఎక్కువ కోపం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందువల్ల అంటే కొన్ని చిన్న చిరాకుల వల్ల కోపం వస్తుంది. అలానే వీరిని అధికంగా మోసం చేయాలనే వ్యక్తులు వీరి చుట్టుపక్కలే ఉంటారు. దయచేసి వారిని గమనిస్తే గనక మీరు ఆర్థికంగా చాలా స్థిరపడతారు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులని ఈ విధంగా ఉంటుంది. అంటే మంచి లక్షణాలు అధికంగా ఉంటాయి. అందరికీ కూడా సహాయం చేయాలనేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు అందరికీ కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు. అలానే వీరు జాతక రీత్యా కూడా చూసుకున్నట్లయితే కనుక వీరికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి గోచారం లభిస్తుంది. జాతకాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉంది. వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. కొంతమంది ధనుసు రాశి వారికి అదృష్టం బాగున్నప్పటికీ కూడా కొంతమందికి మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలివిగా వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి, మూగజీవులకి ఎక్కువగా ఆహారాన్ని కానీ నీటిని కానీ పెట్టడం వలన ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయి. అలానే వీరికి ఉన్నటువంటి అతి మంచితనం వల్ల అందరికీ కూడా మేలు చేయాలని చెప్పేటి లక్షణాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ధనుసు రాశి వారు. తద్వారా వీరు ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. గుడ్డిగా నమ్మితే కనుక కష్టాలు తప్పవని చెప్పుకోవచ్చు. కనుక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం చాలా అనుకూలంగా ఉన్నది. గోచార ఫలితాలు కూడా అంతా అనుకూలంగా ఉన్నాయి. తద్వారా వీరు ఏదైనా సాధించడానికి వీలుగా ఉంటుంది. వాహనాలు కొనాలని ఎప్పటి నుంచో మనసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి వాహన యోగం ఖచ్చితంగా కలిగిస్తుంది. అలాగే డబ్బు పరంగా కూడా ఆర్థికంగా ఎదగాలి అనుకున్న, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అనుకున్న అవి కూడా అదృష్టవశాత్తు అద్భుతంగా ఉంటాయి. అంటే మీకు మొండి బాకీలు ఏవైనా ఉన్నా సరే వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది శత్రువులు మీ చుట్టూరా ఉన్నారు. వారిని గమనించినట్లయితే కనుక ఆర్థికంగా మీరు మెరుగుపడతారు. మీరు చాలా అమాయకత్తులు, అంటే ధనుసు రాశి వారు చాలా అమాయకత్తులు. అంటే ప్రేమతో ఎవరిదైనా ఏదైనా చెబితే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఆ నమ్మకం వలన మీరు డబ్బులు నష్టపోవలసి వస్తుంది చాలాసార్లు. అందువల్ల మీరు ధన నష్టాన్ని గురి అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లోని ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎందుకంటే మీరు డబ్బు విషయంలో మాత్రం మీ సొంత వారినైనా సరే నమ్మకూడదు. డబ్బు విషయంలో ఎవరిని కూడా నమ్మకూడదు. ఎవరికి కూడా అసలు అప్పచెప్పకూడదు. డబ్బుని ఎక్కడికైనా అప్పచెప్పి డబ్బు విషయంలో ఎవరైనా నమ్మినా కష్టాలు తప్పవు. అంటే ఫ్యూచర్లో అయినా ఆర్థిక సమస్యలు వస్తాయి. కనుక మీరు డబ్బు విషయంలో ఎవరిని నమ్మకూడదు.
ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వమైన లక్షణాలు అధికంగా ఉంటాయి. సమాజ చేయడం దానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అందరికీ అంటే సమాజంలో ఉండే వారికి సేవ చేయడానికి ఇష్టపడతారు. నూతన ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. వినూత్నమైనటువంటి ప్రయత్నాలు అధికంగా చేస్తూ ఉంటారు. అంటే ఎవరు ఏదైనా సరే కొత్తగా ప్రయత్నిస్తారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చేసేదానికంటే కూడా ఎక్కువగా కొత్తగా ప్రయత్నించడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశివారు కొత్త ప్రయత్నాలు అనేటివి కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. కొత్త ప్రయత్నాలు కలిసి రావడమే కాకుండా కొత్తగా వీరు ఏదైనా పని చేయాలి అనుకుంటున్నారో ఆ పనిని పూర్తి చేస్తారు. అయితే వీరు ఎప్పుడైనా సరే ఆర్థికంగా బలహీనపడినప్పుడు ఎవరైతే వీరిని ఆదుకొని ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా ఆ వ్యక్తులను వీరు మర్చిపోరని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఒకసారి వీరిని ఆదుకున్న అన్నారంటే ఖచ్చితంగా వారిని నీ జీవితంలో ఎక్కువ కూడా మర్చిపోకూడదు. ఈ రాశివారు జీవితాంతం వారిని గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగినప్పటికీ మీరు ఏ స్థాయి నుండి వచ్చారో ఆ స్థాయిని మాత్రం పొరపాటున కూడా మర్చిపోరని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆర్థిక వ్యవస్థ అనేది చాలా అంటే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఆర్థిక స్థితిగతి చాలా బాగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో వీరు అనుకూలమైనటువంటి గోచారాన్ని తప్పకుండా పొందుతారు అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడిన అనుకున్నది సాధించినారు. అయితే మరి ఈ ధనుసు రాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఎలా ఒంటి గుండా జల్లుమన్నటువంటి వార్త వినిపిస్తుందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ వస్తుంది సాయంత్రం 6 తర్వాత. అందులో వీరికి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. షాకింగ్ న్యూస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక షాక్కి వీళ్ళు తప్పకుండా గురి అవుతూ ఉంటారు. అయితే ఆ విధానంగా మీరు ఒక షాకింగ్ న్యూస్ అయితే వినడం కానీ షాకింగ్ విషయాలు వినడం కానీ జరుగుతుంది. వీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. అంటే షాకింగ్ అనేది అది కేవలం చెడు వార్త అని అనుకోవడం పొరపాటు. మీరు ఊహించినటువంటి కని విని ఎరగనటువంటిది మీకు మంచి జరిగేటువంటిది కూడా కొన్ని షాకింగ్ ఉంటాయండి. ఒకసారిగా అది జారిపోయింది అంటే రాదు రాదంటే ఎప్పుడైతే దాని గురించి పూర్తిగా అవగాహన అసలు వదులుకొని ఉన్నారో అలాంటి ఈ సమయంలో ఖచ్చితంగా వస్తుంది. ఆ విషయంలో చాలా షాక్కి గురవుతారు. కాదు అనుకున్నాను, ఖాళీ వచ్చింది అనుకుంటాను, షాకింగ్గా గురవుతున్నారు. ఇలా ఒక షాకింగ్ విషయం వలన చాలా సంతోషిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఒక ఫోన్ కాల్ అనేది మీ సంతోషానికి కారణమవుతుంది. ధనుసు రాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఈ విధంగా ఉంటుంది. కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. మూగజీవులకు ఆహారం వేస్తే గనక మీకుండే శని దోషాలు గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాల అనుకూలతతో విజయాన్ని సాధిస్తారు. ఇంకా సంపాదించుకున్న భావనతో ప్రతి ఒక్కరికి కూడా జీవితం ఆశ అనేది ఈ విధంగా డబ్బు పైన ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మనిషికి మంచి చెడు అనేది రోజులు ఖచ్చితంగా ఉంటాయి. మనిషి జీవితం అనేది ఎప్పుడు కూడా కష్టాలతో సాగిపోదు, అదేవిధంగా ఎప్పుడు కూడా సక్సెస్తో సాగిపోదు కదండి. కాబట్టి మనిషి జీవితం అనేది ఒకరోజు కాకపోతే ఒకరోజు ఏదో ఒక రోజు కష్టాలు అనేటివి మనకు వెంటాడుతూనే ఉంటాయి. అదే విధంగా కష్టాల వెనుక సుఖాలు అనేవి తప్పకుండా ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ధనుసు రాశి వారికి కోటీశ్వరులు కాబోయేటువంటి ముందు ఎటువంటి సూచనలు కనిపిస్తాయి అనేటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదండి. మనం నిద్రించేటువంటి కొన్ని సూచనలు మనకు కోటీశ్వరులు అయ్యే విధంగా సూచనలు అయితే కనిపిస్తాయండి. అదేవిధంగా కొన్ని కళలు అనేటివి ఈ యొక్క రాశి వారికి చాలా సహనీయంగా ఉంటాయి. అదేవిధంగా మరికొన్ని కళలు మనకు ఆర్థికంగా పురోగతి కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి విషయాలు కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కళలో మనకు డబ్బు కానీ బంగారం కానీ కనిపిస్తే అది మనకు శుభసూచకంగా కనిపిస్తుంది. దీనితో భవిష్యత్తులో డబ్బు పొందేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
ఈ విధంగా డబ్బు కలలో కానీ బంగారం కానీ డబ్బు కానీ కనిపిస్తే అతే పురోగతి చెందబోతున్నారని అర్థం చేసుకోవాలి.